Kala Krishna Swami, the Academic Dean of Avenue Senior Secondary School. Today, we wanted our children to live with nature. Along with nature, when we live, nature won't disturb us. We wanted them to have the feel of the native Pongal celebration, the Sankranti celebration in our midst. So from morning, the campus is bustling with activity. Rangoli by the children, flying of kites, making of sweet Pongal, and then we have the children blessed for this particular day, the Bogi day. We wanted them to celebrate that, Bogi Pandlu. So the whole campus, if you take to, they know the value of nature. They know that they should not disturb nature. If we disturb nature, nature will disturb us. Happy Sankranti to one and all. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి PRP చికిత్స. సాగర్ హాస్పిటల్. డాక్టర్ పి ప్రీతం, కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు: మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స, దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స, థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు: డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. నెల్లూరు నగర నడిబొడ్డునున్న అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో పల్లె వాతావరణం అవతరించింది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలని జరుపుకుంటున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలని మనం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం చూస్తే మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆసక్తితో ముగ్గులు వేయడం కావచ్చు, గాలిపటాలు ఎగరేయడం కావచ్చు, అదేవిధంగా మా గురువులందరూ కూడా విద్యార్థులందరినీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి ఎటువంటి దిష్టి లేకుండా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో మంచి చదువు వాళ్ళకి రావాలని కోరుకుంటూ వాళ్ళకి దిష్టి తీశారు. రేగి పండ్లతో, పూలతో దిష్టిలు తీశారు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా చాలా మంచి నృత్యాలతో కూడా అందరినీ అలరించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరు నగరంలో, పట్టణంలో ఉండే స్కూల్స్ విద్యార్థులకి చాలామందికి పల్లె వాతావరణం తెలియకపోవడం, దాన్ని మనం ఈ రూపంలో కూడా ఇక్కడికి తెలియజేసే విధంగా మా టీచర్లు అందరూ కూడా కృషి చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. సో అందరికి కూడా మా అవెన్యూస్ విద్యా సంస్థ తరపున ప్రతి తల్లిదండ్రులందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.